గ్లాస్ లేదు బీర్ అయిపోయింది బ్రో బీర్ అయిపోయింది, నాకు బీర్ కావాలి. సూర్యుడు, ఓ సూర్యుడు, పెట్రోల్ లేదంట. ఇంకోటి ఉందా బంకు? మస్తు ఉంటాయి. థ్యాంక్ యూ. అనుకున్నారా? ఓ హెల్మెట్ నో పెట్రోల్. నల్గొండలో కూడా నడిచింది ముచ్చట, కాకపోతే 2 రోజులే నడిచింది. హాయ్ గాయస్, చాలా రోజులు అవుతుంది కదా మనం బ్లాగ్స్ చేయక. సో దిస్ విల్ బి ద అనదర్ ఎపిక్ రైడ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక రైడ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. గాయస్ అసలు ఎంత డిఫరెంట్ వస్తుంది తెలుసా, చాలా రోజులు అయితే అసలు ఇట్లాంటి రియాక్షన్స్ చూడక. నేను ఆల్మోస్ట్ 6 months 7 months అవుతుంది అనుకుంటా. నేను జూన్లో వెళ్ళిన మహారాష్ట్ర రైడ్, ఇక తర్వాత ఏడికి పోలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఈ ప్లాన్ అయితే ఒక 1 day ముందైతే అనుకున్నాం అనమాట. సో ఫాస్ట్గా అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళిపోయేసరికి ఈ టైం అవుతుంది. ఎప్పుడో మధ్యాహ్నం 12-1 వెళ్దాం అనుకున్నాం. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 దగ్గర కావస్తుంది. అసలు అయితే ఇన్ని రోజులు నేను వీడియో తీయకపోవడానికి మేజర్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే చాలా గట్టిగా ప్రెజర్ పడ్డది అనమాట. సో దానివల్ల వీడియోస్ చేయలేకపోయారా. సో బట్ దిస్ 2026 విల్ బీ అన్ ఎపిక్ రైడ్స్. సో కొంచెం మీరంతా నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి. నాకు తెలిసి చాలామంది మర్చిపోయారు అనుకుంటా. సో కొంచెం ప్లీజ్ భయా లేవు భయా, నన్ను గుర్తుపెట్టుకోరు భయా, మళ్ళీ నేను వచ్చిన భయా. సో ఖచ్చితంగా ఈ 2026 అయితే మళ్ళీ ఎపిక్ రైడ్స్ అయితే చేయబోతున్నాము. మళ్ళీ బడ్జెట్ రైడ్స్ అయితే తీసుకురాబోతున్నాము. అసలు ఎందుకో ఏమో కానీ 2025 మాత్రం ఫైనాన్షియల్ చాలా గట్టిగా దెబ్బపడ్డది. సో నేను మెయిన్గా ఇంట్లో అమౌంట్ అడిగి నేను రైడ్ చేయను అనమాట. నా సొంత అమౌంట్తోనే రైడ్ చేస్తా. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల హ్యాండిల్ చేయకవుతుంది. అయ్యి బెడే ఇట్లాంటి స్టంట్లు ఏది బెటే, నువ్వు బైక్ మీద చాలా వెయిట్ పడ్డది కదా. సో వెయిట్ వల్ల కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో నేను ప్రతి ఒక్క రూపాయి నేను నా అమౌంట్ తోటే నేను రైడ్ చేసిన. సో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక్క అమౌంట్ కూడా తీసుకోలేదు. మాట్లాడుకుంటూ మనం అయితే నార్కెట్పల్లి కూడా వచ్చేసినాం. సో స్ట్రైట్గా శ్రీనాథ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాము. లదాఖ్ పోయినప్పుడు కూడా ఇన్ని సామాన్లు సర్దలేరా, నిజంగా నాకు అవి పెడితప్పుడే ఆశకు వచ్చిందిరా. ఇగో అలా బండ్లు చూడరు, నా బండి చూడు. నీ లగేజ్ చూపి ఒకసారి. ఇదేమో ఇంత చిన్నగా ఉంది, ఆ బండి మీద అంత చిన్నగా ఉంది. నా మీద పెద్ద ట్రాక్టర్ ఉన్నట్టు ఉంది. ట్రాక్టర్ సామాన్ వేసారు నా బండి మీద. దాయిగా మమ్మీకి బాగా చెప్పు. అరే మా ఇంట్లో కూడా రియాక్షన్ లేదురా పోతున్నా అంటే. ఫస్ట్ అయినా నేను ఆగాలి, నా బండిలో పెట్రోల్ అయితే లేదు, పెట్రోల్ కూడా కొట్టేయాలి. సబ్స్క్రైబర్స్ ఫోటో దిగుతా అంటే ఆగినాం ఫ్రెండ్స్. అరే వద్దురా ఏం చేసుకుంటారు ఇప్పుడు? ఆ ఫోటో ఏం చేసుకుంటారు ఇప్పుడు? గుర్తు క్షేమంగా పోయి లాభంగా రా, పందేలా ఎక్కువ అన్న. క్షేమంగా పోయి లాభంగా ఇప్పుడు హీరోలు ఎక్కువ గారా బాబా 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 మా వాళ్ళే. నేను మన ఇద్దరు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇన్ నయారా పెట్రోల్ బంక్. పెట్రోల్ లేదంట. ఇంకోటి ఉందా బంకు? మస్తు ఉంటాయి. థ్యాంక్ యూ. లో ఆన్ ఫ్యూయల్ అంట, స్టాప్ హియర్ అట. ఎందుకు మరి మీ దాంట్లో పెట్రోల్ లేనప్పుడు? ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ ఉంది, ఇందులో ఉన్న ఫ్యూయల్ ఉందా లేదా? నైస్. నో హెల్మెట్ నో పెట్రోల్. నల్గొండలో కూడా నడిచింది ముచ్చట, కాకపోతే 2 రోజులే నడిచింది. థ్యాంక్ఫుల్ చేయన్న. అదే 107 చూసుకొని కొట్టాను, మీదికి వస్తుంది. 1300కి ట్యాంక్ ఫుల్. దిస్ ఈస్ ఆల్ ఆఫ్ ద లైనప్. R15 డ్యూక్ 200 అడ్వెంచర్ 390 వస్తుంది అనమాట. సో ఈ రైడ్ ఎక్కడికి ఏందనేది అంత పర్టికులర్గా మాకు కూడా తెలియదు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆంధ్ర పోబుద్దయింది. సో బైక్స్ అయితే తీసుకొని అయితే బయటకు వచ్చినాం అనమాట. ఇంక ఏ ఏందనేది ఈరోజు నైట్ అయితే క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే డెస్టినేషన్ వచ్చేసి
తాడేపల్లిగూడెం, రాజమండ్రి ఆర్ అమలాపురం, ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 to 7 hours అయితే ఈజీగా పడుతుంది. ప్లస్ ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే ట్రాఫిక్ అయితే ఉందని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. సో ఆల్రెడీ మార్నింగ్ కొంతమంది వెళ్ళారు, వాళ్ళు చెప్పారనమాట ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి. సో చూడాలి ఎట్లుంటుంది ఏందో. గాయస్, దిస్ ఈజ్ టోల్ గేట్ నెంబర్ 1, కొర్లపాడు టోల్ ప్లాజా అనమాట. ఇది మధ్యలో టీ బ్రేక్ కోసం అని చెప్పి ఆగినాం, అందుకే ఒక 20 minutes లేట్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి అమలాపురం వచ్చేసి 350 kilometers ఏమో చూపిస్తుంది అనమాట. సో రూటింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి సూర్యాపేట నుంచి నందిగామ, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం అండ్ డైరెక్ట్ అమలాపురం అనమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ దగ్గర అయితే బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ విజయవాడ 170 kilometers ఏముంది ఇక్కడ నుంచి. వెళ్తే ఖమ్మం వస్తుంది అనమాట. ఇది సూర్యాపేట బైపాస్. సో ఇక్కడైతే ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇంకా వర్క్ మాత్రం అయితే లేదు. సో లెఫ్ట్ వెళ్తే ఖమ్మం వస్తుంది. సో స్ట్రైట్ వెళ్ళాలి ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలంటే. అంటే వైజాగ్ వెళ్ళాలనుకుంటే ఇది ఒక షార్టెస్ట్ రూట్, బట్ ఇంకా హైవే కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ హైవే ఒకటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే విజయవాడ నుంచి వెళ్ళే హైవేకి అండ్ ఖమ్మం మీద నుంచి వెళ్ళే హైవేకి 100 kilometers డిఫరెన్స్ వస్తుంది. జస్ట్ నో వి రీచ్డ్ సూర్యాపేట్. నాకెందుకో ఫుటేజ్ రికార్డ్ కావట్లేదు అని అనిపిస్తుంది. సో చెక్ చేసుకుంటే బెటర్ ఏమో. అవుతుంది, రికార్డ్ అవుతుంది. దిస్ ఈస్ ద బోర్డర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అఫీషియల్లీ దిస్ ఈస్ టోల్ గేట్ నెంబర్ 2. ఇది వచ్చేసి చిల్లకల్లు టోల్ ప్లాజా అనమాట. హైదరాబాద్ విజయవాడలో 3rd టోల్ గేట్. సో మనం నల్గొండ నుంచి వచ్చినాం కాబట్టి 2nd టోల్ గేట్. కానీ టోల్ గేట్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రెచ్ ఉంటుంది భయ్యా, అసలు మామూలు ఉండదు. బండివే పోతుంటే మొత్తం ఇవన్నీ ఈ వెహికల్స్ అన్నీ ఆంధ్ర పోయే వెహికల్సే. హైదరాబాద్లో సగం మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు అనుకుంటా. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ ఇప్పుడు హైదరాబాద్ చాలా వరకు ఒక 60% వరకు ఖాళీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వెళ్తే హైదరాబాద్లో రోడ్ల మీద మనం క్రికెట్ ఆడవచ్చు, అంత ఖాళీ ఉంటుంది. నార్మల్ టైంలో అసలు నడవడానికి కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడు క్రికెట్ ఆడుకునేంత ఖాళీ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టోల్ గేట్ నెంబర్ 3, కీసరా టోల్ ప్లాజా. ఇంకా విజయవాడ 15 kilometers ఏముంది. ఇందుకు వెళ్తే మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది అనమాట. ఆ ఫ్లైఓవర్ ఎక్కేస్తాం అనుకో డైరెక్ట్ గన్నవరం దగ్గర వదిలిపెడుతుంది. ఇప్పుడు విజయవాడ సిటీకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనం. ఇదే అనమాట ఫ్లైఓవర్. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కడం వల్ల ప్లస్ ఏంటంటే డైరెక్ట్ గన్నవరం దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం విజయవాడ త్రూ వెళ్ళాం అనుకో ట్రాఫిక్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అయినా ఈ టైంలో ట్రాఫిక్ ఏమి ఉండదు, బట్ 20 kilometers 30 kilometers సేవ్ చేయొచ్చు ఈ రోడ్ యూజ్ చేసుకుంటే. నాకు తెలిసి సంక్రాంతి కోసం అని చెప్పి ఓపెన్ చేశారు అనుకుంటా, ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో చలో సీదా గన్నవరం ఇంకొక 30-40 kilometers ఉంటుంది అనుకుంటా ఇక్కడ నుంచి. ఈ హైవే అక్కడక్కడ అయితే కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే గన్నవరం, చిల్లూరు వెళ్ళాలంటే స్ట్రైట్. ఎడ దొరుకుతారా చీకట్లా, చలి పెడుతుంది. గాయస్, ఏలూరు ఇంకా ఒక 10 kilometers ఉందన్నమాట. సో ఇక్కడ ఒక టోల్ గేట్ ముందర ఆగి టిఫిన్ అయితే చేసినాము. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయింది అని అనుకున్నాం, కానీ ఒక్కొక్క దోశ 50 రూపాయలు వేసుకురీలు. సో చలో ఇక్కడ నుంచి ఇంకా అమలాపురం 150 ఏమి ఉంటుంది అనుకుంటా, ఆల్మోస్ట్ 150. సో ఇక్కడ నుంచి అయితే అర్జెంట్గా మింగేస్తున్నాం. చాలా టైం అయిపోయింది, చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను నా బండికి NS 200
బేసికల్లీ ఇప్పుడు నేనైతే NS 200 మిర్రర్స్ అయితే పెట్టాను అనమాట డ్యూక్ 200కి. ఇది ఒక వింత ఫన్ను భలే అవుతుందండి. అదే చూస్తున్నా, పాటలు పెట్టుకుంటా ఇక ఉన్నంతసేపు చట్నీ వేయలే కానీ ఇప్పుడు చూసిన అవుతుంది పోతుంటే. నేను నెంబర్ ఇచ్చిరాను శ్రీనాథకి, నేనేడా నీకు అయిపోయింది ఇంకొందా 150గా. సో గాయస్ ప్లాన్లో చిన్న మార్పు జరిగిందనమాట. సో యాక్చువల్గా మనం అమలాపురం వెళ్దామని అనుకున్నాము. సో ఇప్పటికీ టైం ఉంది, వెళ్ళొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఇప్పుడు ఏలూరులో తెలిసిన బ్రదర్ వాళ్ళు అయితే ఉన్నారనమాట, కూడా రైడ్కే వచ్చారు. సో వాళ్ళు ఏమంటున్నారు, ఈ టైంలో ఎందుకు వెళ్ళేది, అందరం కలిసి వెళ్దాం పదండి అని అంటే, సో ఒకసారి ఆలోచించి మళ్ళీ రిటర్న్ వెళ్తాం అనమాట. సో రిటర్న్ ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్లో ఏడుంది బ్రో ఫామ్ హౌస్, రోడ్డే లేదు అసలు ఇక్కడ. గాయస్ ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఈ రోజు నైట్ అయితే ఇక్కడ స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ లేచి అమలాపురం సైడ్ అయితే వెళ్ళిపోవాలి. సో అండ్ ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట రేపు మార్నింగ్, అవి చూసుకొని అమలాపురం అయితే స్టార్ట్ అవుతాము. ఎవరి దాంట్లో లైట్లు వస్తాయి ఇలా. సో ఇదే అనమాట ఫామ్ హౌస్. గాలి వారం ఎందుకు తీస్తున్నాం. సో రూమ్ అయితే ఇట్లా ఉంది ప్రెసెంట్. ఈరోజు నైట్ అయితే హాల్టింగ్ ఇక్కడే. టాలే అనుకుంటున్నావా, ఇది కావాలా నీకు ఇది కావాలా, ఇలా లక్కీ డ్రాప్ ఉన్నట్టుంది కదా. వీడియో తీస్తున్నాను నేను తీయట్లే వీడియో, వీడియో బంద్ చేయి, వీడియో తీయట్లే నేను. నిన్ను లోపల బంద్ చేయి. బీర్ అయిపోయింది బ్రో, బీర్ అయిపోయినాక బీర్ కావాలి. బీర్ లేదు ఎలా అయితే స్ట్రోక్